నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మొత్తానికి బయటకు వచ్చిండు. ప్రెస్ ముందు హాజరై ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమేం జరిగినాయో అన్నీ కూడా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎంతవరకు అవి నెరవేర్చిండ్రు అనేది కూడా స్టార్ట్ చేసిండ్రు. ఆయన సావు ఓరుకున్న దాని గురించి కూడా మాట్లాడిండ్రు. అట్లనే పాలమూరుకి ఎంత అన్యాయం జరుగుతుందో మాట్లాడిండ్రు. కృష్ణా జలాల మీద మాట్లాడిండ్రు. ప్రతి ఒక్క అంశం గురించి మాట్లాడిండ్రు. అందరు అనుకున్నారు ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఇక బయటికి రాడు ఆయన. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా బయటికి రాలే, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే, ప్రజల్లోకి వచ్చి మాకు ఓటేయండి అని అడగలే. అప్పుడే అందరు అనుకున్నారు ఇక కేసీఆర్ అప్పుడే బయటికి రాడు, ఇక అంతే, ఇక మళ్ళా ఎలక్షన్స్ అప్పుడే బయటకు వచ్చి మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయో, సర్పంచ్ ఎలక్షన్స్లల్లో కాంగ్రెస్కి చుక్కలు చూపించింది బీఆర్ఎస్ అభ్యర్థులు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చిండ్రు. సో దీంతోనైతే అనూహ్యంగా అసలు ఎవరు ఊహించలే కేసీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ భవన్లో ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారని చెప్పేసి అసలు ఎవరు ఊహించలే. అసలు ఇప్పుడు రారనుకున్నారు. అట్లాంటిది ఒక్కటేసారి సింహం లెక్క బయటకు వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అన్నిటి గురించి మాట్లాడిండ్రు. అసలు ఏమేమి మాట్లాడిండ్రు అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆయన మాట్లాడింది అయితే ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల గురించి మాట్లాడితే, ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ఆ 6 పథకాల గురించి మాట్లాడితే, ఒక ఫ్రీ బస్ కాకుండా ఇంతవరకు మరి ఏమొచ్చినాయి? గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఉచిత కరెంట్ వచ్చిందా? ఏమొచ్చింది? ఇంతవరకు ఫ్రీ బస్సులు వచ్చినాయి. ఆ బస్సులు కూడా బస్సులు పెంచుతామని ఇంతవరకు పెంచిన దాఖలు అయితే ఎక్కడ కనబడతలేదు. కిక్కిరిసిపోయి ఉంటారు మొత్తం. బస్సులు పడిపోతాయేమో అనిపిస్తుంది, అట్లున్నది బస్సుల పరిస్థితి. ఇక 2500 దాని గురించి మహిళలకు ఇస్తా అన్నది, ఇంతవరకు ఇవ్వలే. ఇక స్కూటీలు బంగారం గురించి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విన పరిస్థితి మనం చూసినాం నిన్న ప్రెస్ మీట్లో. ఏమైంది ఏందనేది ఒక్క హామీ కూడా కరెక్ట్గా అమల్లోకి తీసుకురాలి. ఇంకా అట్లనే చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఫార్మా సిటీ గురించి అసలు ఎట్లా ఉంటుంది ఏందనేది ఎంత చెప్పిందనేది మనం చూసినాం. కేసీఆర్ గారు నిన్న ఫార్మా గురించి మాట్లాడిండ్రు. అసలు ఫార్మా సిటీ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఏంది అక్కడ, ఎందుకు ఫార్మా సిటీ అంటే ఫార్మాని ఎందుకు పెట్టాలి ఏంది అనేది కూడా చెప్పిండ్రు. 1/3 ఇక్కడ నుంచి వెళ్ళి మన హైదరాబాద్ నుంచి వెళ్ళి మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్గా వెళ్తుందని చెప్పేసి చెప్పిండ్రు. అసలు ఈ విషయం ఎవరికన్నా తెలుసా ఇంతవరకు? ఫార్మా సిటీ ఎందుకు ఆయన అక్కడ నిర్మించాలనుకున్నది అర్థమైందా? వ్యర్థ పదార్థాలు ఎట్లా గాల్లో కలవకుండా ఎట్లా చేస్తారనేది ఆయన చెప్పిండు. ఇది ఇంతవరకు ఎవరికన్నా తెలుసా? మాట్లాడతారు అందరూ, కేసీఆర్ ఇట్లా దోచుకున్నాడు, అట్లా దోచుకున్నాడు, కాళేశ్వరంలో ఇంత దోచుకున్నాడు, ఇంత అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండు. మరి కాగ్ రిపోర్ట్స్ ఏం చెప్తాన్నాయి? దాని మీద మాట్లాడాలి కదా, ఇంతవరకు మాట్లాడలే. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు, అప్పుల ఊబిలో ఉన్నదన్నారు తెలంగాణ. మరి ఏమైంది? ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏమొచ్చింది? ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? పెట్టుబడులు ఎవరైనా వచ్చిందా? 4th సిటీ, ఆ జంగల్లో ఏం పెడతారు మీరు? ఏం చేస్తారు? అక్కడికి ప్రజలను ఎట్లా తీసుకొస్తారు? ఉపాధి అవకాశాలు ఎట్లా ఇప్పిస్తారు? ఏ నాటికి అవుతుంది? విజన్ 2047 ఎవరికి కావాలి సార్? ఇప్పుడు ఉన్న మేము బతకాలంటే మాకు ఉపాధి అవకాశాలు కావాలి. ఎన్ని ఇస్తా అన్నారు? మీరు వచ్చిన 100 రోజులల్లా అన్ని హామీలు ఏవైతే 6 పథకాలు ఉన్నాయో అవన్నీ చేస్తామన్నారు. ఏం చేసిండు ఇంతవరకు? మీరు మాట్లాడుతానేమో, ఎవరైనా జర్నలిస్టులు మాట్లాడుతానేమో వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటారు, గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని జైలుకి పంపిస్తా అంటారు. అసలు వాళ్ళకి అసలు అర్హత లేదని మాట్లాడతారు. మరి ఈరోజు వీటన్నిటికీ ఆన్సర్లు ఎవరు చెప్తారు సార్? మరి ఇంతవరకు ఎవరు స్పందించలేదు ఎందుకు సార్? ఇప్పుడు మీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇంతవరకు ఎందుకు బయటకు వచ్చి ఎవరు మాట్లాడతలేరు? ఆయన అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా? చెప్పాలే కదా, ఎందుకు మాట్లాడతలేరు? అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 125 మంది విద్యార్థులు చనిపోయినరు. దాని మీద కూడా మీరు చాలా ఇదంతా మీడియా మాట్లాడుతుందే అన్నారు. మరి అంతమంది పిల్లలు చనిపోతే దాని మీద విద్యాశాఖ మంత్రికి ఎవరున్నారు? మీ దగ్గరనే ఉన్నది కదా. ఎప్పుడన్నా పోయినరా? అసలు మాట్లాడినరా? చూసొచ్చిండ్రా? ఒక్కసారన్నా? అంతమంది పిల్లలు చచ్చిపోతూ ఉంటే ఇదంతా మీడియా సృష్టించిన వార్తలు అని చెప్పేసి మాట్లాడినరు. చిన్న ప్రాణాలు. ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయిన వీడియోలు కనబడుతుంటే అదంతా మీడియా సృష్టించిన నాటకం అని ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? ఈరోజు కేసీఆర్ వచ్చి ఇన్ని మాట్లాడుతుంటే ఒక్కరొచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు. అండ్ అట్లనే చూస్తుంటే 1,00,000 కోట్ల MOAలు నిజంగా అయినాయా?
దావోస్కి పోయినరు, తీసుకొచ్చిండ్రా? ఎంతమంది పెట్టుబడిదారులు ఇప్పటివరకు తెలంగాణకు వచ్చి పెట్టిండ్రు? గడిచిన 10 సంవత్సరాలల్లా కేటీఆర్ ఎన్ని గణం తీసుకొచ్చిండ్రు? ఈ 2 సంవత్సరాలలో మీరేమేమి తీసుకొచ్చిండ్రు? ఒకసారి చెప్పుండ్రి. తీసుకొచ్చిండ్రా? ఇన్ని తీసుకొచ్చినా అన్ని తీసుకొచ్చినా అని మాట్లాడింది కదా. మొన్న సమ్మిట్లో మీరు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో ఏమంటారు ఫిలిం సిటీలు, స్టూడియోలు అవన్నీ నిజంగా అయినాయా? చెప్పింది కదా కేసీఆర్ గారు అక్కడ ఏం జరిగిందో. భూపాల్లో ఎంబీఏలు చేస్తే అక్కడ ఉన్న వంట మనుషులు వచ్చి సైన్ చేసిండ్రని. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ ప్రూవ్ అవుతున్నాయి. ఇంతవరకు మీరు ఏమేమి చేసిండ్రో ఒక్కసారి మీరు శ్వేతపత్రంలో చేయండి. రేపు అసెంబ్లీ ఉన్నాయి కదా మనకి, అసెంబ్లీ సెషన్లో మీరు ఏమేమి చేసిండ్రో ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకసారి పెట్టండి. అప్పుడు మేము అందరం నమ్ముతాం. ఎందుకంటే మేమందరం మీకు ఓటేసినాం కదా. ఓటేసి మిమ్మల్ని మీరు కావాలని మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఈరోజు ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు, విద్యార్థులకు న్యాయం జరగలేదు, ఆడవాళ్ళకి న్యాయం జరగలేదు. అండ్ అట్లనే చూస్తే కొత్త పాలసీలు తెచ్చింది లేదు. కొత్త పాలసీలు ఏం తీసుకొచ్చిండు సార్ మీరు ఒకసారి చెప్పుండ్రి. పాలసీలు అన్నారు, ఇవ్వన్నారు, అవ్వన్నారు, మస్తు చెప్పిండు. మొత్తం 420 మీరు ఇచ్చినవి, అందులో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు కాలేదు సార్. బయట మీకు ఎంత వ్యతిరేకత ఉన్నది మీకు ఇక్కడే అర్థం కావాలి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు అధికారంలో పార్టీ ఉన్నది, ఆ అధికార పార్టీకి 70 నుంచి 80% ఎన్నిక అవ్వాలి. మీరు జస్ట్ అయింది 53% అనుకుంటా. అక్కడ అర్థమైపోతుంది. రేపు మీరు మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే మీరు భయపడుతున్నారని ఒక వార్త కూడా బయటకు వచ్చేసింది. మీరు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడానికే మీకు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఇది పెడతారో లేదో కూడా తెలియదు. ఎంతసేపు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే 2023లో ఎలక్షన్స్ది రిజల్ట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి మీరు కేసీఆర్ ఉన్నాడో పోయిండో, ఫామ్ హౌస్లో ఉండడం లేడో, ఆయన ఆరోగ్యం ఎట్లున్నదో లేదో, స్ట్రెచ్చర్ మీద పండుకున్నాడే ఇక అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆయన సావు మీద వాడు ఏడ్చుడే తప్ప మరి రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించినారా సార్? యూరియాల మీద మాట్లాడిండ్రు. యూరియాల వల్ల ఎంతమంది రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎన్నిసార్లు రైతులు దెబ్బలు తిన్నారు, పోలీసుల కాళ్ళ మీద పడ్డారు. ఇవన్నీ మీకు రాలేదా సార్? కొంతమంది మంత్రులు మాట్లాడతారు ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేసిండ్రని. రైతులు మీకు రైతులు మీకు పెయిడ్ ఆర్టిస్టులు లెక్క కనబడతాండ్రా? వాళ్ళే చెప్పిండ్రు మేము ఆటోకి డబ్బులు ఇస్తే మా పొలాల దగ్గర తీసుకొచ్చేసిండ్రు యూరియా అని చెప్పి. మరి ఈరోజు ఏమైంది? ఇన్ని గణం మాట్లాడిండ్రు. అండ్ అట్లనే బీజేపీ గురించి, బీజేపీ వాళ్ళు మరి ఏం చేస్తారో మాకు ఇంతవరకు అర్థం కాదు. మీకు ఇన్ని స్థానాలు గెలిపించినాం, ఎందుకు గెలిపించినాం సార్? మీరు కేంద్రం నుంచి వెళ్ళి మాకేమైనా నిధులు తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే మీ పాత్ర ఏంది అసలు తెలంగాణలో? బీజేపీ అనే పార్టీ పాత్ర ఏంది తెలంగాణలో చెప్తుండ్రి. మేము దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి ఒక ఆయన అంటాడు. కేంద్రంలో ఉన్నారు మీరు, కేంద్రం నుండి కూడా ఈ రోజుకి మీరు తెలంగాణకి ఏమైనా చేసిండ్రా అంటే మరి చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయా? మరి చెప్పుండ్రి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అది మాట్లాడలే ఇంతవరకు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఆ నేతల్ని ఈ నేతలు మెచ్చుకోడు, ఈ నేతలను ఆ నేతలను మెచ్చుకున్నాడు. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. ఎవరు మాట్లాడారు? ఏం చేస్తానని మీరేం చేస్తానని ప్రశ్నించిన దాఖలాలు లేవు ఇంతవరకు. ఎంతసేపు అధికారంలో లేని కేసీఆర్ మీద పడి మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు ఏం చేసిండ్రు? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలల్లో ఏ ఒక్కదానికన్నా మీ దగ్గర సరైన సమాధానం ఉన్నదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా హైదరాబాద్ని నేను డెవలప్ చేసిన, హైదరాబాద్కి నేను ఇది తీసుకొచ్చిన అది తీసుకొచ్చిన అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది హైదరాబాద్కి. అంచెలంచెలు ఎదిగింది హైదరాబాద్. అది నువ్వో నేనో చేస్తా అయింది కాదు. అక్కడ అమరావతి అవుతలే అంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎన్ని చేసినాడు అక్కడ ఎందుకు అట్లా చేసుకోలేకపోతాడు? 10 సంవత్సరాల కాలం అయిపోయింది కదా, ఇప్పుడు కూడా అర్థమవుతలేదా? ఇంకా రేవంత్ రెడ్డి అట్లనే చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఇప్పటికీ పోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అవే అవుతున్నాయి. ఎందుకంటే పాలమూరికి అన్యాయం చేసింది సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ విడిపోక ముందు ఎంత అన్యాయం జరిగిందనేది కూడా కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పటికైనా మరి మీ కళ్ళు తెరుచుకుంటాయా? లేవా? ఇప్పటికి ఇదే ద్వంద్వ వైఖరితో నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు మీరు ముందుకు పోతారా? ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏందనేది. మీకు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు వస్తాయి, మళ్ళీ అవి ప్రైవేట్ సంస్థలు పెట్టినాయి అంటారు. మీకు 100 కోట్లు వచ్చినప్పుడు మరి ప్రజలకి చేయడానికి మాత్రం డబ్బులు వస్తలేవు మీ దగ్గర, హామీలన్నీ నెరవేర్చడానికి.
ఎక్కడి నుంచి ఈ డబ్బులన్నీ వచ్చినాయి మీకు? 100 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీలో మీరు సమిట్లు ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించిండ్రు, కొత్త తెలంగాణ. అక్కడ ఏమైంది? ఎట్లా పడేసిండ్రు? విలువ అదేనా తెలంగాణ తల్లికి ఇచ్చే విలువ? ఇన్ని జరుగుతా అంటే దేని మీద స్పందించారు? అసలు దేని గురించి మాట్లాడరు? సినిమా ఇండస్ట్రీ గురించి మీరు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, సినిమా వాళ్ళకి ఏం చేసిండ్రు అనేది కూడా అన్నీ మాట్లాడుకోవాలి. ఇక్కడ సమయం సరిగ్గా లేదు కాబట్టి నేను ఇది ఇక్కడికే ఆపేస్తున్నా ఈ వీడియోని. మళ్ళొక వీడియోతోని ఏమేమి జరిగినాయి, ఇంకా ఏమేమి అంశాలు మాట్లాడింది అనేది నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.